హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇల్లు కట్టుకుంటున్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి కలలు కంటున్నారో వారి కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీరి కలలను సాకారం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా కొత్త ఇల్లు గనక కట్టుకుంటే అందుకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పి తెలియజేసింది. అది కూడా లక్షల్లో డబ్బులు అనేది మంజూరు చేస్తామని చెప్పి తెలియజేశారు. ఈ గురించి పూర్తి వివరాలు తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఇటువంటి ఇళ్లకు సంబంధించి ఇటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకైతే తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి గనక అనుకుంటున్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఇక చూసుకుంటే మనకు గనక సొంత ఇల్లు గనక ఉంటే మనం తిన్నా తినకపోయినా ఎవరైతే అడగరు, గుట్టుగా బతికేయవచ్చు. ఇది సామాన్యుడి మధ్యతరగతి ఆలోచన. అందుకోసం ఏళ్లకు తరబడి కష్టించి పనిచేస్తాడు. రూపాయి కూడబెట్టి ఓ ఇంటిని నిర్మించుకుంటాడు. అలాంటి వారి కోసం 2015లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా దేశంలో సామాన్యుడికి సైతం సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం అతనికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటుంది. ఇకపోతే ఆదాయం ఆధారంగా ఈ పథకం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారు. అయితే ఈ పథకంతో బలహీన వర్గాలు, స్వల్ప ఆదాయ వర్గాలతో పాటు మధ్య ఆదాయ వర్గాలకు బహుశా ప్రయోజనాలు అందుతుంటాయి. నేటి వరకు కోట్లాది మంది ప్రజలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే ఇది ఎలా పొందాలి అనేది నేను మీకు తెలియజేస్తాను. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా తెలియజేశాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్, స్వల్ప ఆదాయ వర్గాలు ఎల్ఐజితో పాటు మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి అనే 3 వర్గాలకు ప్రయోజనాలు అందుబాటు అవుతాయి. బలహీన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్ వారికి వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉండాల్సి అయితే ఉంటుంది. వీరైతే ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతారు. వీరితో పాటు స్వల్ప ఆదాయ వర్గాలతో పాటు మధ్య ఆదాయ వర్గాల ప్రజలు వారి వార్షిక ఆదాయం 3 నుండి 6 లక్షల వరకు, అలాగే 6 నుండి 12 లక్షల వరకు ఉంటుంది. వారి సైతం ఈ పథకం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడైతే తెలియజేశాను. ఈ పథకానికి మీరు అర్హులైతే మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ను సంప్రదించాల్సి అయితే ఉంటుంది. అందులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా కాకుండా సమీపంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా అధికృత కేంద్రం నుండి సైతం దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి? ఇక చూసుకుంటే ఈ పథకానికి ఎవరు అనర్హులు అనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇప్పటికే ఎవరైతే వారి కుటుంబ సభ్యుల పేరు మీదుగా పక్కా ఇల్లు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం పథకం ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ మీరు ఈ పథకం యొక్క ప్రయోజనం అయితే పొందలేరు. ఓకేనా అండి? పై చెప్పిన విధంగా మీరైతే చేసినట్లయితే మీకు ఇల్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం కింద డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.